తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులైన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ డిమాండ్ చేశారు. గురువారం మలక్పేట్లో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన కామారెడ్డి జిల్లా మొహమ్మద్ నగర్ మండలం తుంకిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద గిరిజన వికలాంగుడు బానోతు రవి చందు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ సన్మాన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఎంతో మంది వికలాంగులు పట్టుదలతో కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని రవిచందు అందుకు నిదర్శనమని కొనియాడారు. రవిచందు సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకుని తోటి వికలాంగులందరూ మరింత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలని పిలుపునిచ్చిన ఆయన వికలాంగుల ఆర్థికంగా సామాజికంగా వెనుకబడకుండా వారికి సరైన శిక్షణ తోడ్పాటు అందించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక స్టడీ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కేంద్రంగా ప్రత్యేక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గిద్దె రాజేష్ ప్రభుత్వాన్ని కోరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ దిశగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో దివ్యాంగుల ఉద్యోగుల సాధన సమితి అధ్యక్షులు బండి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు జి యుగేందర్, సెక్రటరీ బేతు శ్రేణు, ప్రధాన కార్యదర్శి ఆర్ ఆంజనేయులు, ట్రెజరరీ ఏ అశోక్, గౌరవ సలహాదారు ఫౌండర్ శివరాజ్ సార్, విద్యార్థి సంఘం నాయకులు కొర్ర రమేష్, గుగులోతు లాలురెడ్డి, మల్లా అంజిరెడ్డి, కొర్ర రాము, కె స్వామి, వికలాంగుల సంఘం రాష్ట్ర నాయకులు పిల్లి అంజయ్య, స్పెషల్ బిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర నాయకులు వాంకుడోతు లాలు సింగ్, ఉపేందర్ సైదులు, నారాయణ, శ్రీను, లక్ష్మారెడ్డి, కాసుమల్ల వీరస్వామి, మేఘనాథ్, ఎం పండరి, జె మల్లేష్, పలువురు చైతన్యపురి హాస్టల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రోత్సహించే విధంగా వికలాంగులకు ప్రత్యేక స్టడీ సర్కిల్ కానివ్వండి, వికలాంగులకు అన్ని వస్తువులు ఉన్నటువంటి పాఠశాలలు ఏర్పాటు చేసి ఇంకా మేము మెరుగైనటువంటి ఫలితాలు సాధించడంతో పాటు మెరుగైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా సాధించి రాష్ట్రానికి కూడా మంచి పేరు ప్రతిష్టలు రాష్ట్ర అభివృద్ధిలో కూడా మా వికలాంగుల పాత్ర ఉంటుంది. కాబట్టి గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా మేము ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మా రవిచంద్ర గారు ఒక మారుమూల ప్రాంతం నుంచి మహమ్మద్ నగర్ మండలం ఎక్కడ ఉన్నటువంటి మహమ్మద్ నగర్ మండలంలో ఒక తండా అయినటువంటి మరి ఆ తులికిపల్లి తండా నుంచి ఇవాళ ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఆ యొక్క నిరుపేద కుటుంబంలో నుంచి ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది ఉన్నా కానీ మరి తన వైకల్యం అడ్డొచ్చినా కానీ వైకల్యాన్ని సైతం జయించి పాఠశాల మెట్లు కూడా ఎక్కలేటువంటి మా రవిచంద్ర గారు ఇవాళ పాఠశాలలో బోధించేటటువంటి ఉపాధ్యాయుని స్థాయికి ఎదగడం అనేది మనందరికీ గర్వకారణం. ఈ రవిచంద్ర గారు ఉద్యోగం సాధించడం పట్ల భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి చైతన్యపురి హాస్టల్ విద్యార్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేసి ఈరోజు వారిని సన్మానించడం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కూడా మీరే ఉన్నారు కాబట్టి మా రవిచంద్ర గారిని మీరు ఆదర్శంగా తీసుకోండి. ఒక తండాకు సంబంధించినటువంటి విద్యార్థి ఇలా మెరుగైన ఫలితాలు సాధించి ఒక ఉద్యోగాన్ని సాధించి ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఎంతో మందికి ఆదర్శం నిలబడ్డాడు. వికలాంగులు వైకల్యం ఉన్నా కానీ లక్ష్య సాధనలో మాత్రం వెనకడుగు ఇవ్వరు. వికలాంగులు ఉన్నటువంటి ఆత్మశైర్యాన్ని వికలాంగులు ఉన్నటువంటి మరి ఏదైతే పట్టుదల ఉందో ఆ పట్టుదలను విజయం తీసుకుపోవాలంటే మా రవిచంద్ర గారిని ఉదాహరణ తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇలా వికలాంగ విద్యార్థులు రేపేదైనా ప్రభుత్వ నోటిఫికేషన్ వచ్చిన ఉద్యోగాల ప్రిపేర్ అనేది కూడా స్టడీ సర్కిల్ కూడా లేక మేము ఇబ్బందులు పడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా రవిచంద్ర గారిని ఆదర్శంగా చూపిస్తుంది. ఎందుకంటే ఒక తండ మారుమూల తండా నుంచి ఇలా ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఒక మంచి ఉత్తమమైనటువంటి ప్రతిభ కనపరిచినటువంటి మా రవిచంద్ర గారిని ఉదాహరణ తీసుకొని దయచేసి మీరు ఏ స్టడీ సర్కిల్ లేదు, పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి పరిస్థితి నుంచి ఇలా పాఠశాలలో ఉపాధ్యాయుని పాత్రను సాధించినటువంటి వికలాంగుల విజయాన్ని మీరు చూసి దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఒక మంచి స్టడీ సర్కిల్ వికలాంగ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా హైదరాబాద్ కేంద్రంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇటీవల కాలంలోనే హాస్టల్ విద్యార్థి సంఘం నాయకులైనటువంటి బండి శ్రీనివాస్ గారి నేతృత్వంలో కూడా విద్యార్థులు మరి స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా సంబంధిత పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎందుకంటే గతంలోనే మాకు స్టడీ సర్కిల్ ఉన్నది. ఆ ఉన్నటువంటి స్టడీ సర్కిల్ని మళ్ళీ రీఓపెనింగ్ చేపించి మాకు చదువుకునేటటువంటి అవకాశం మెరుగైనటువంటి ఉద్యోగాలు సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి వికలాంగుల విద్యార్థులకు విద్య అందాలంటే ఖచ్చితంగా స్టడీ సర్కిల్ కూడా ఉంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టడీ సర్కిల్ ఏర్పాటు కోసం కృషి చేస్తారని చెప్పేసి మా రవిచంద్ర గారు లాంటి ఉపాధ్యాయులు కూడా వికలాంగుల ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించాలి. ఎందుకంటే మేము పాఠశాల బిడ్డలెక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. మాకు అన్ని ర్యాంకులు కానివ్వండి వికలాంగుల ఉపాధ్యాయులకు అదనంగా వేతనాన్ని గురించి మేము ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి.
ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు వికలాంగుల ఉద్యోగస్తులకు ఆదివారం కాకుండా అదనంగా మరో డేను కూడా సెలవు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకు అదనంగా సెలవు ఇవ్వాలంటే మేము ఇబ్బంది పడుకుంటూ సమయభావాన్ని కూడా తగ్గించాలి. ప్రతిరోజు స్కూల్లో ఉండే సమయాల్లో 1 గంట వెసులుబాటు మాకు కల్పించి మా వికలాంగుల ఉద్యోగస్తులకు వెసులుబాటు కల్పించి మా యొక్క అభ్యున్నతికి పాటుపడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనప్పటికీ కూడా ఒక మారుమూల తండా నుంచి ఇంత అత్యున్నతమైనటువంటి ఉద్యోగాన్ని సాధించినటువంటి మా రవిచంద్ర గారికి మా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వారిని సన్మానించడం జరిగింది. ప్రత్యేకంగా వారికి రాష్ట్ర కమిటీ పక్షాన కంగ్రాచులేషన్స్ రవిచంద్ర గారు.